మాజీ ఎంపీ నందిగం సురేష్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఒక కేసులో బెయిల్ మంజూరైన కొద్ది గంటల్లోనే మరో పీటీ వారెంట్ జారీ చేశారు. ఉదండ రామునిపాలెం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో సురేష్ రిమాండ్ లో ఉన్నారు. సబ్ జైలు నుంచి విడుదలయ్యే లోపు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో నందిగం సురేష్ ను మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక మాజీ ఎంపీ నందిగం సురేష్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఒక కేసులో బెయిల్ మంజూరు అయిన కొద్ది గంటల్లోనే మరో పీటీ వారెంట్ జారీ చేశారు. ఉదండ రామునిపాలెం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో సురేష్ రిమాండ్ లో ఉన్నారు. సబ్ జైలు నుంచి విడుదలయ్యే లోపు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో నందిగం సురేష్ ను మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాజీ ఎంపీ నందిగం సురేష్ కు పోలీసులు మరొకసారి షాక్ ఇచ్చారు. ఇప్పటికే నందిగం సురేష్ కు పలు సందర్భాల్లో పలు అరెస్టులతో షాక్ ఇస్తున్న పోలీసులు మరొకసారి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే మాజీ ఎంపీ నందిగం సురేష్ కి పోలీసులు నేడు షాక్ ఇచ్చారు. షాక్ ఇవ్వడంతో ఒకసారిగా పోలీసులు ఇచ్చిన షాక్ కి ఒకసారిగా నందిగం సురేష్ కి ఆ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని చెప్పుకోవాలి. ఏదైతే ఆయనకి నేడు బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరైన కొద్ది గంటల్లోనే పోలీసులు మరొక పీటీ వారెంట్ వేశారు. పీటీ వారెంట్ వేయడంతో ఒకసారిగా అప్పటిదాకా బెయిల్ మీద రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్లిపోవాలనుకున్న నందిగం సురేష్ కి ఒక పెద్ద షాక్ పరిణామం అనే చెప్పుకోవాలి. ఉద్దండపాడ గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతం రాజధాని ప్రాంతమైన ఉద్దండి రాయనేపాలానికి చెందిన రాజు పై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేష్ రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో నిన్న ఆయనకి బెయిల్ మంజూరైంది. నేను ఆయన బెయిల్ పై నందిగం సురేష్ రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ సబ్ జైలు నుంచి విడుదలయ్యే లోపే పోలీసులు గుంటూరు సబ్ జైలుకి చేరుకున్నారు. ఆయన్ని అందులోకి సబ్ జైలుకి చేరుకున్న అనంతరం కూడా ఆయన అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ మరికొద్ది గంటల్లో నందిగం సురేష్ ను మంగళగిరి కోర్టులో అయితే పోలీసులు హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు సబ్ జైల్లో పీటీ వారెంట్ జారీ చేసి పోలీసులు మంగళగిరి కోర్టుకు అయితే పోలీసులు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. కోర్టు వాయిదాలకు సరిగా హాజరు కాకపోవడంపై అదుపులోకి తీసుకుంటున్నట్లు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక్కసారిగా వైసీపీ నాయకులు గాని వైసీపీ అగ్రశ్రేణి నాయకులు గాని మొత్తంగా నందిగం సురేష్ నిన్న బెయిల్ మంజూరు అవడంతో నేడు రిలీజ్ అవుతారనుకున్నారు. రిలీజ్ అవుతున్న నేపథ్యంగా పీటీ వారెంట్ జారీ చేయడం, మంగళగిరి కోర్టుకి తీసుకెళ్తాం ఒకసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇదొక షాకింగ్ పరిణామం అని చెప్పుకోవాలా. నందిగం సురేష్ మాత్రం ఇది ఒక దిగ్భ్రాంతి చర్య అని చెప్పుకోవచ్చు.